రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. భూమిని నమ్ముకున్న రైతు ఎప్పటికీ చెడుపోడు అనే నానుడిని అక్షర సత్యం చేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం రైతులు. సాగుకు అనుకూలంగా లేని నేలలో సాగునీటి కొరత ఉన్నా ధైర్యంగా నిలబడి నెలతల్లి మీద భారం వేసి ముందడుగు వేశారు ఆ రైతన్నలు. పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం నుంచి వచ్చే చేయూతను అందిపుచ్చుకుంటూ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ దానిమ్మలో సిరులను కురిపిస్తున్నారు. లాభాల బాటలో పయనిస్తున్నారు. దానిమ్మ సాగులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న దర్శి మండలంలోని రైతు సోదరులపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు ప్రకాశం జిల్లా రైతులు వాణిజ్య పంటలు అధికంగా సాగు చేసేవారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేవారు. అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక నష్టాలు చూశారు. ఈ క్రమంలో తమ ఆలోచనలు మార్చుకున్నారు. ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుకు రైతులు మొగ్గు చూపారు. పండ్ల తోటల పెంపకానికి రైతులు అలవాటు పడ్డారు. గతంలో బత్తాయి తోటలు బాగా సాగు చేసేవారు. అయితే అనుకున్న స్థాయిలో దిగుబడి రాక బాగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల్లో బత్తాయి సాగుకు రైతులు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో లాభాలు కురిపించే దానిమ్మ సాగు గురించి తెలుసుకున్న దర్శి మండలం రైతు సోదరులు ప్రకృతి విధానంలో దానిమ్మ సాగును చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఇక్కడి నేలలు దానిమ్మ సాగుకు అనుకూలం కాదని, పంట వేస్తే నష్టపోవడం ఖాయమని తోటి రైతులు వారించినా కూడా పట్టించుకోలేదు. వెనకడుగు వేయలేదు. మొదటగా 2 ఎకరాల 75 సెంట్లలో దానిమ్మ సాగు ప్రారంభించారు రైతులు. ఇప్పుడు అదే సాగును 25 ఎకరాలకు విస్తరించారు. రైతులు గత 5 సంవత్సరాలుగా దానిమ్మను పండిస్తున్నారు. పంట సాగు మొదలుపెట్టినప్పటి నుంచి సత్ఫలితాలనే సాధిస్తున్నారు. దానిమ్మ సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు అన్ని రకాల మెలకువలు పాటించారు. మొదటి సంవత్సరం ఎకరానికి 6 టన్నుల దిగుబడి సాధించారు. రెండో సంవత్సరం 9 టన్నులు, మూడో సంవత్సరం 14 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరాకు 16 టన్నుల వరకు దిగుబడిని సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దానిమ్మ మొక్కలను నాటేటప్పుడే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు ఈ రైతులు. మొక్కలను ఎడంగా పెట్టుకుంటేనే మంచి దిగుబడి వస్తుందంటున్నారు. అంతేకాదు, మందు కొట్టుకోవడానికి, కలుపును నియంత్రించేందుకు కూడా సులువుగా ఉంటుందని అంటున్నారు. 2 ఎకరాల 75 సెంట్లు స్టార్టింగ్ చేసాము. అప్పుడు ఫస్ట్లో అసలు ఇక్కడ ఏరియా రాదని ఇది చేశారు. మేము అన్నదమ్ములు ఇద్దరం, సుబ్బారెడ్డి, నా పేరు కోటిరెడ్డి, మేము ఇద్దరం చేస్తుంటాం. ఇది మొత్తం కూడా సుమారు ఇప్పుడు 5 ఎకరాలు నాటాం. ఫస్ట్ మాత్రం 13 నాటింది మాత్రం 2 ఎకరాల 75 సెంట్లు ఇదే నేల. ఇప్పుడు నిరుడు కొంత నాటాం, ఒక 5 ఎకరాలు. మాకుండా రోజు డైలీ ఒక 20 మంది కూలోళ్ళు బతుకుతుంటారు. ఇప్పుడు రోజు డైలీ 20 మంది సర్వీస్ కావాల్సింది. 6 నెలలు కంటిన్యూగా కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మొక్క మనం కాపు పెట్టిన కాడి నుంచి ఇదైన దాకా మామూలుగా ఎప్పుడు తర్వాత 6 నెలల నుంచి మళ్ళీ ఒక 6 నెలలు 15 మంది దాకా ఉంటారు ఎప్పుడు కూలోళ్ళు. డైలీ కలుపులు కానీ ఉండయి, ఏదైనా ఇచ్చేయండి కానీ, ఆ పూతలు వచ్చినప్పుడు అటు టైంలో తుంచేయడానికి కానివ్వండి, ఎరువులు వేయడానికి కానివ్వండి, అన్నిటి దేనికైనా సరే కనీసం 20 మంది కూలీలు ఉంటారు ఎప్పుడు డైలీ. సామాజిక మాధ్యమాల ద్వారా దానిమ్మ సాగు గురించి తెలుసుకున్న ఈ రైతులు ఇప్పుడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా దానిమ్మ సాగు చేసిన ఈ రైతుల క్షేత్రాన్ని అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శిస్తున్నారు. వారి సాగు పద్ధతులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రైతులను చూసి మండలంలోని చాలా మంది రైతులు దానిమ్మ సాగుకు మళ్లారు. సంవత్సరం ఎకరానికి వచ్చేసి 6 టన్నుల కాడికి వచ్చిందండి. రెండో సంవత్సరం 9 టన్నుల కాడికి వచ్చింది. మూడో సంవత్సరం వచ్చేసి 14 టన్నుల కాడికి వచ్చింది. నిన్న ఈ సంవత్సరం మాత్రం 16 టన్నుల కాడికి వచ్చింది ఎకరానికి. కరెక్ట్ సైజ్ అయితే ఇప్పుడు వేసుకోవాలంటే మరింత వేసుకునే రైతులు ఎవరైనా సరే కనీసం 15, 9 పెట్టుకుంటే కరెక్టు. మా అనుభవం ప్రకారం మేము చూసిన దాన్ని బట్టి మేము ఏరియాలని తిరిగాము. మందు కొట్టుకోవడానికి, వాటికి స్ప్రే చేసుకోవడానికి మందులు కానీ, కింద ఇది అయిన కానీ వ్యవసాయం చేసుకోవాలని కొద్దిగా బాగుంటుంది. 15 ఎడం పెట్టుకుంటే చెట్లు వీల్డింగ్ బాగా ఎడల్పు రావడానికి కానీ. కాకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం చాలా బాగుంటాయి. రాతి నేలలో రతనాలు పండుతున్నాయి. నీటి వసతి లేకున్నా బోర్ల ద్వారా బంగారు పంటలను సాగు చేస్తున్నారు ఈ రైతు సోదరులు. ప్రతి మొక్కను ఎంతో అపురూపంగా కాపాడుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలను అందిపుచ్చుకుంటున్నారు. దానిమ్మ సాగులో సరైన మెలకువలు పాటిస్తే లాభాలు కురిపించడంలో దీనిని మించిన పంట మరొకటి ఉండదని నిరూపిస్తున్నారు ఈ రైతులు. విదేశాలకు సైతం తమ పంటను ఎగుమతి చేస్తున్నారు. రాళ్లు, రప్పలున్న ప్రాంతం.
అసలు ఇక్కడ పండ్ల తోటల సాగు సాధ్యమేనా అని అందరికీ సందేహం వస్తుంది. కానీ ఈ రైతులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. దానిమ్మ సాగులో పాటించాల్సిన మెలకువల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దానిమ్మ పంటకు రక్షగా కాయకు క్రాప్ కవర్ను కప్పి పంటను కాపాడుకున్నారు ఈ రైతులు. ఈ కవర్ల వల్ల అధిక ఉష్ణోగ్రత వల్ల పంట దెబ్బతినకుండా ఉంటుంది. పండ్ల నాణ్యత పెరగడంతో పాటు పక్షుల నుంచి రక్షణగా ఉంటుంది. వర్షాధారంగా పంటలు పండే ఈ ప్రాంతంలో పండ్ల తోటలు వేయాలంటే మాటలు కాదు. అందుకే పంట సాగు కోసం బోర్లను తవ్వించి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రకృతి ఎరువులను సైతం డ్రిప్ ద్వారానే మొక్కలకు పారిస్తున్నారు ఈ రైతులు. మేము దానిమ్మ తోట వేసి 5 సంవత్సరాలు అయిందండి. దానిమ్మ వేద్దామని ఆలోచన వచ్చింది సార్. ఎవరిని అడిగినా కానీ మన ఏరియా కాదు అన్నారు. సరే నరసింహరావు గారని ఈడ ఉద్యాన శాఖ అతను ఉన్నాడు. అతను కలిశాను సార్ నేను పోయి. కాలంగా ఆయన అన్నాడు చూసి మన ఏరియా అయిద్దో కాదో తెలియదు కానీ అయిద్దని రాశారు శాస్త్రవేత్తలు. దానికి అనుగుణంగా నేను వేస్తున్నాను, ఈ సంవత్సరం ఆగండి తర్వాత బాగుంటుంది మీరు వేసేదానికి అన్నారు. సార్ మీరు చేసేదానికి మేము చేసేదానికి తేడా ఉంటుంది సార్, నాకు మొక్కలు ఏడ దొరుకుతాయి అని అడిగాను. అడిగితే అనంతపురం నెంబర్ ఇచ్చాడండి. నెంబర్ తీసుకొని అతను చేశాను. అతను చేస్తాయా మీరు ఫస్ట్ వేయటమా అంతకుముందు ఏమైనా వేసి ఉండారా అని అడిగాడు. అడిగితే నేను అన్నాను ఫస్ట్ వేయటమేనండి అన్నాను. అతను ఏమన్నాడంటే అయ్యా మీరు ఈ కాదు జైన్ తీసుకొచ్చుకోండి, అది మా మొక్క అయితే 10 రూపాయలు ఉంటుంది, అదైతే 50 రూపాయలు ఉంటుంది, బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది, నీకు కూడా అనుభవం వచ్చే తల్లికి అర్థమైపోద్ది తెగుళ్ళు ఏందా అని అన్నారు. ఇంకా అప్పుడు జైన్ వాళ్ళకి ఫోన్ చేశాం సార్. అప్పుడు వాళ్ళు మొక్కలు పంపించారు 3 ఎకరాలకి, 3 ఎకరాలు సార్ ఇది. ఇంకా దాని నుంచి మనం మొదలు పెట్టాం సార్ వేయటం. వేసినాక ఫస్ట్ కొద్దిగా కాదు అది ఇది అన్నారు. సరే చూద్దామని మనం వేస్తున్నాం కదా ప్రయత్నిద్దామని చేసాం. ఫలితం బాగానే ఉంది సార్. ఇప్పుడు బత్తాయి పంటకు ప్రత్యామ్నాయంగా ఏం పండించవచ్చు అని అనుకున్న సమయంలో దానిమ్మ సాగు గురించి తెలుసుకున్నారు ఈ రైతులు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా దానిమ్మ సాగు చేపట్టారు. వీరి సాగు గురించి తెలుసుకున్న రైతులు మెల్లమెల్లగా దానిమ్మను పండించడం మొదలుపెట్టారు. అలా ప్రస్తుతం జిల్లాలోని 300 నుంచి 400 ఎకరాల్లో దానిమ్మ సాగు జరుగుతోంది. దానిమ్మ సాగులో రైతులు సత్ఫలితాలను సాధించాలంటే రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయాలంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ సాగులో రైతులు రాణించగలుగుతారని వారంటున్నారు. ఇంతకాలం మిరప వంటి వాణిజ్య పంటల సాగుకు అలవాటు పడ్డ రైతులు దానిమ్మను సాగు చేయాలంటే కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందుగా రైతులు తోటి రైతుల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లి రైతుల సాగు పద్ధతులు తెలుసుకోవాలని అంటున్నారు. లోటుపాట్లు సరిచేసుకుంటే ఫలితం పొందే అవకాశం ఉందంటున్నారు. ఈ షేడ్ నెట్ అడిగాను సార్ మామూలుగా ఆటి కలిసి వాళ్ళని. ఈ నెట్ వేయటం వల్ల కొంత డ్యాగ్ అనేది తగ్గి ఎకరానికి 1 టన్ను సుమారు కలిసి వచ్చింది సార్ కాయలు. దీనివల్ల ఉపయోగాలు బాగుండి దానిమ్మలో మెలకువలు తెలుసుకుని సాగు చేస్తే దీనికి మించిన పంట రెండోది లేదు. అది సార్ అదే మెలకువలు గాన లేకుండా ఎట్టంటే అట్ట చేసుకొని మనం చెందితే మాత్రం దీనంత లాస్ ఇంకా రెండోది లేదు. దానిమ్మలో ప్రధానంగా తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. వీటిని రైతులు గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులను పాటించగలిగితే మంచి నాణ్యమైన దానిమ్మను తీయవచ్చంటున్నారు అధికారులు. మార్కెట్లో కూడా దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది. రానున్న కాలంలో రైతులు పూర్తిగా రసాయన ఎరువులను తగ్గించేసి ప్రకృతి సేంద్రియ విధానంలో దానిమ్మను సాగు చేసినట్లయితే విదేశాలకు సైతం ఎగుమతి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు చాలా అడ్వాన్స్గా అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజు చేస్తేనే దానిమ్మలో రైతు అనేవాళ్ళు గటాన్ అవుతారు. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న రైతులకి ఏంటంటే దీనిలో మెయిన్గా అవగాహన లేకపోవటం. ఎందుకంటే మన రైతులు ఈ మిరప ఈ వాణిజ్య పంటలు పండించి దీన్ని సాగు చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రైతులు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే రైతులు కూడా విరివిరిగా వెళ్ళాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ రైతులు సాగు చేసే విధానం తెలుసుకోవాలి, మనం ఏ విధంగా చేస్తున్నామో తెలుసుకొని మనలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటే దీంట్లో మనం నిజంగా కూడా సక్సెస్ అవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ దానిమ్మ రైతులు మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే తెగుళ్ళు, మెయిన్ రైతుని ఇబ్బంది పెట్టే తెగుళ్ళు, నల్లి. ఈ రెంటిల్లో కానీ రైతులు కానీ సరైన టైంలో యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే మనం మంచి క్వాలిటీ తీయచ్చు. ఎందుకంటే మార్కెట్లో భయంకరమైన డిమాండ్ ఉంది దానిమ్మ ఫ్రూట్కి. ఇంకోటి కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో రైతులు కూడా రసాయనిక ఎరువులను క్రమేణా తగ్గించుకుంటా పూర్తిగా పాలేకర పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో కానీ మన ఉత్పత్తులు కానీ పండించగలిగినట్లయితే
ఇతర దేశాల్లో దానిమ్మకి చాలా డిమాండ్ ఉంది. కాబట్టి రైతులకు ఇంకా ఇంతకంటే కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నేలతల్లిని నమ్ముకుంటే ఎవరూ నష్టపోరని నిరూపిస్తున్నారు ఈ రైతు సోదరులు. దానిమ్మ సాగుతో 3 పువ్వులు 6 కాయలుగా విజయపథంలో ముందుకు సాగుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగానూ నిలుస్తున్నారు. ఈ సంవత్సరమే మనకు శుభ పరిణామం ఏంటంటే సుబ్బారెడ్డి గారి కాయలే, సుబ్బారెడ్డి కోటిరెడ్డి వాళ్ళ కాయలే ఈ సంవత్సరం మనం ఫస్ట్ టైము మన దగ్గర నుంచి శ్రీలంకకి ఎక్స్పోర్ట్ అపేడా వాళ్ళు వచ్చేసి వాళ్ళే డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు శుభ పరిణామం. ఇంకా ముందు రోజుల్లో మన దగ్గరికి, ఎందుకంటే యూఎస్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, లేకపోతే ఇతర కెనడా నుంచి కానీ చాలామంది ఆల్రెడీ టచ్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ అడిగేది ఒకటే, మాకు పురుగు మందులు కొట్టిన కాయలు కావాలని అడుగుతున్నారు. నేను అనుకోవటం రాబోయే 2-3 సంవత్సరాల్లో రైతులు ఆ విధంగా కూడా సాగు చేస్తారని అనుకుంటున్నాం.